ఆప్యాయత పలకరింపులతోటి ఎంతో బ్రహ్మాండంగా సాగుతుందని తెలియజేస్తాం. ఇంకా 2 రోజులు ఉంది. సో ఎవరు వచ్చినా కూడా మాకు తెలుసు, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్కి వేస్తేనే మరి ఖచ్చితంగా అభివృద్ధి సాగుతుందని మరి చదువుకున్న మహిళలు కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఆనాడు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది మంచికి చెడుకి. మరి ఇవాళ గుళ్ళు గోపురాలకి మరి మొత్తం వాడకట్టోళ్ళం అందరం కలిసి ఆధార్ కార్డులు పట్టుకొని హ్యాపీగా పోతున్నాం అక్క. చార్మినార్ 2-3 సార్లు పోయినాము. సో వేములవాడ పోతున్నాము, సమ్మక్క సారక్క పోయినాము. సో ఖర్చు తప్పిందని ఒకరు మహిళలు తెలియజేస్తాము. ఖర్చు తగ్గింది, బస్ ఛార్జెస్ కూడా లేకుండా ఫ్రీ కరెంట్ ఇవన్నీ ఇస్తున్నారు. మహిళలకి స్కూటీ తులబంగారు అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పి మహిళలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి మనము. సో అన్ని హామీలు ఎవ్వరు కూడా నెరవేర్చారండి. సో ప్రజలకి విద్యాపరంగా, వైద్యపరంగా, మౌలికల సదుపాయాల పరంగా మరి ఇచ్చిన 6 గ్యారంటీలలో మరి 500 సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము. ముఖ్యంగా ఆరోగ్యం, ఈరోజు ఇవాళ రేపు కొన్ని కోట్లున్నా కూడా కొనలేనిది ఆరోగ్యం. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఆరోగ్యశ్రీ పేరిట 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే సన్నబియ్యం, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. మరి సన్నబియ్యం ఇస్తానే అని మాటలకు మాత్రమే పరిమితమైంది. ఈరోజు చాలా చక్కటి మహిళలు అందరూ కూడా మరి ఒక్క బియ్యం బస్తా కొనుక్కోవాలి, క్వింటల్ అంటే 6000 రూపాయలు అవుతుంది. మరి ఇలా ఫ్రీగా ఇస్తుందంటే అది మామూలు మాటలు కాదు కదా. మరి కరెంటు బిల్లు 1000 రూపాయలు 1500 కరెంటు బిల్లు వస్తూ ఉంటుండే. మరి పొద్దున్న లేచి కడుపు చేతిలో పట్టుకొని కూలికి పోతే 500 రూపాయలు వస్తాయి. మరి కరెంట్కే 1000-1500 కట్టాలంటే ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మహిళలందరికీ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. సో పబ్లిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవిటికే ప్రయారిటీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక మంచి ఆలోచనతోటి పోతా ఉన్నారు. కాబట్టి మహిళలందరూ ముక్త కంఠంతో మరి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నారు. మరి ఈ మున్సిపాలిటీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కౌన్సిలర్లు 15 మంది, 4వ వార్డు కౌన్సిలర్ లలిత్ రెడ్డి గారు, 5వ వార్డు.